బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెస్సీ అయితే ఈ రోజు రాత్రి భారత్ నుండి అయితే బయలుదేరనున్నారు. నేటితో అయితే మెస్సీ భారత పర్యటన అయితే ముగింపు అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా ఢిల్లీలో ప్రధానితో భేటీ, ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే గనక ఇటు సాయంత్రం 3:30 స్టేడియంలో మ్యాచ్ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగా చూసుకుంటే ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లోనైతే మెస్సీ అయితే పాల్గొనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గోట్ టూర్ లో భాగంగా జరుగుతున్న భారత పర్యటన నేటితో అయితే ముగియనుంది అయితే తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా మెస్సీ ఈ రోజు ఢిల్లీతో పాటు పలు కీలక కార్యక్రమాల్లోనైతే పాల్గొనున్నారు. తొలుత ఢిల్లీలో అయితే ప్రముఖ హోటల్లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో అభిమానులు ప్రముఖులతో సమావేశమవుతారు. ఇక ప్రధానితో భేటీ తర్వాత మెస్సీ జాతీయ ఫుట్బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ అయితే నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అయితే వంటి దేశంలోని పలువురు ఉన్నత ప్రముఖులను అయితే కలుస్తారు. క్రీడాభిమానులకు అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సాయంత్రం 3:30 ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో అయితే మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో సినీ క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొని మెస్సీతో కలిసి ఆడనున్నారు. ఈ రోజు రాత్రికి మెస్సీ భారత్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 2011 తర్వాత దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత 3 రోజుల పర్యటనకి మెస్సీ ఇండియాకి రావడము, దానికి 2025 అనే ఒక పేరు పెట్టి దానికి సంబంధించి 3 రోజుల పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించడము, అక్కడ జరిగిన ఈవెంట్స్ అన్ని మనం చూస్తూ వస్తున్నాం. మొదటి ఈవెంట్ కోల్కతా, తర్వాత ఢిల్లీ, ముంబై. ఇప్పుడు ఢిల్లీలో దీన్ని కంప్లీట్ చేసి తను వాపస్ వెళ్ళిపోయేలాగా మొత్తం షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా చూస్తే మాత్రం 13వ తారీఖు కోల్కతా ఈవెంట్ లో కాస్త డిసప్పాయింట్మెంట్, అలాగే అక్కడ జరిగిన ఈవెంట్ ఫెయిల్యూర్ తర్వాత ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ అయితే సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత అదే రోజు అంటే నెక్స్ట్ డే నిన్న ముంబైలో జరిగిన ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 15వ తారీఖు ఇవాళ డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మోదీని కలవడం కానివ్వండి, అలాగే ఫుట్బాల్ సంబంధించిన ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలవడం, ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలవడము, ఆ తర్వాత 3:30 ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ కి సంబంధించి ఉండడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఉదయం 10:45 ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రధాని మోడీతో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ లో ఫుట్బాల్ కి సంబంధించిన అంశాన్ని, ఫుట్బాల్ ని ఇక్కడ డెవలప్ చేయడానికి చేసుకోవాల్సిన చర్యల్ని, ఇక్కడ ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మోడీ మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవన్నింటినీ బేస్ చేసుకుంటే మాత్రం ఒక 3 days ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మెస్సీ అయితే రిటర్న్ వెళ్తున్నారు. అయితే మెస్సీకి సంబంధించి ఈ ఈవెంట్ ని మనము చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళలో మెస్సీకి అభిమానులు ఉన్న ప్రతి దేశంలో, అందులో ముఖ్యంగా భారతదేశంలో కూడా అదే స్థాయిలో ఉన్నారు అన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ గా అయితే ఈ గోట్ టూర్ ని మనము చూడాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది ఆయన్ని చూడడానికి రావడం అన్నది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మరి, ఎందుకంటే చూసాం ఏవి కూడా ఫ్రీ ఎంట్రీ టికెట్స్ కాదు, అన్నిటికీ కూడా ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. డబ్బులు పెట్టి కొనుక్కొని మరి అందరూ వచ్చి ఆయన చూడడానికి రావడం అన్నది మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో కేవలం వీళ్ళు సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీస్ కూడా ఆయన చూడడానికి అంటే ఉత్సాహం చూపించడం మనం చూస్తాం. ఎందుకంటే నిన్న ముంబైకి సంబంధించిన ఇష్యూలో ముంబైలో కూడా మనం చూసినప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చారు, అజయ్ దేవ్గన్ వచ్చారు, అలాగే మరికొద్ది మంది ఫిల్మ్ స్టార్స్ వచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఏకంగా అక్కడికి వచ్చి ఆ ఈవెంట్ ని చూడడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన క్రేజ్ అన్నది ఆ స్థాయిలో ఉంది అన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఇవాళ కూడా శుభ్మన్ గిల్ కానీ విరాట్ కోహ్లీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది అని ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఫైనల్ గా అయితే మాత్రం గోల్డ్ కప్ ఎగ్జిబిషన్ మ్యాచ్ సాయంత్రం 4:20 ఉంటుంది. ఆ తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత రాత్రి బయలుదేరి ఆయన వెళ్ళిపోతారని చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా చూసిన ఇప్పటిదాకా అతనికి సంబంధించిన ఈ టూర్ ని మాత్రం చాలా ఎంజాయ్ చేశాను అన్నట్టుగానే ఎవ్రీ టైం చెప్తూ ఉన్నారు. ఆయనతో పాటు భారతదేశానికి వచ్చిన లూయిస్ సువరాజ్ కానివ్వండి, రొడ్రిగో డిపాల్ కూడా ఇద్దరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ తో మేము ఇండియా నుంచి వెళ్తున్నాము అనే విధంగా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఈ టూర్ అయితే ఎక్సెప్ట్ ఒక కోల్కతా తప్ప మిగిలినంత సూపర్ సక్సెస్ అయితే చెప్పొచ్చు. విమర్శ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖులు, అభిమానులు కూడా సమావేశంలోనైతే పాల్గొన్నట్టు తెలుస్తుంది కదా. ప్రముఖులు అయితే ఎవరు రానున్నట్టు తెలుస్తుంది? అయితే ఇప్పటిదాకా అంటే మనకున్న సమాచారం ప్రకారం మొదటిది మోదీని కలిసిన తర్వాత మీట్ అండ్ గ్రీట్ కి సంబంధించిన కార్యక్రమంలో అంటే ఒకటి ఢిల్లీకి సంబంధించిన లేదా భారతదేశానికి సంబంధించిన కీలకమైన బిలినియర్స్ కానివ్వండి, అంటే ఎవరైతే ధనవంతులు కానివ్వండి, వ్యాపారస్తులు, అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్ కి సంబంధించిన వ్యక్తులతో పాటు అక్కడ అంటే కొద్దిగా
డబ్బులు అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఆయన కలవాలని భావిస్తున్న వాళ్ళు కూడా అందరు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో అభిమానులకు సంబంధించి అయితే అభిమానులు డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడానికి కానివ్వండి, కలవడానికి కానివ్వండి అక్కడ ఆప్షన్ లేదు. కేవలం వాళ్ళందరూ స్టేడియంలో మాత్రమే కలవాలి. ఎవరైతే ఇది కలవడానికి ముందుగానే బుక్ చేసుకున్నారో, ఎవరైతే ముందుగానే డబ్బులు పే చేశారో వాళ్ళకి మాత్రమే అక్కడ కలిసే అవకాశం కల్పిస్తుంది. దీంట్లో ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే నిన్నటికి మనం చూసాం షారూఖ్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని వచ్చి అదంతా సెల్ఫీలు దిగిన నేపథ్యం మనం చూసాము. అలాగే అజయ్ దేవ్ గారిని కానివ్వండి, దాంతోపాటు మరికొద్ది మంది బాలీవుడ్ స్టార్స్ అందరూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇంకా క్రికెట్ సంబంధించి మనం క్రికెట్ గార్డ్ గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ వచ్చారు. కాబట్టి ఈ రోజు ఎక్స్పెక్టింగ్ అయితే విరాట్ కోహ్లీ అలాగే శుభ్మన్ గిల్ కూడా ఇద్దరు ఆ ఢిల్లీలో ఉన్నారు. అది కాకుండా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మొత్తం జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చే వీళ్ళందరూ కూడా ఉంటారని అనుకుంటున్నాం. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, అలాగే సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ చిదంబర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.